హలో ఫ్రెండ్స్, నమస్కారము. గిఫ్ట్ సిటీ అనే మాట ఎప్పుడైనా మీరు వింటే దీని గురించి మరింతగా నాకు తెలీదు అనే ఆలోచన ఉంటే మీరు ఈ పర్టికులర్ వీడియో అనేది చూడండి. గిఫ్ట్ సిటీ ఒక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అనేది మనం చెప్పుకోవచ్చు. మేక్ ఇన్ ఇండియా ద్వారా మనం ఒక గ్లోబల్ ఫైనాన్షియల్ పవర్ హౌస్ అయ్యే ఒక స్టెప్ అనేది మనం చెప్పుకోవచ్చు గిఫ్ట్ సిటీ. మరింతగా మనం తెలుసుకుందాము. గిఫ్ట్ సిటీ అంటే ఏంటి అంటే, ముందుగా గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీని మనం గిఫ్ట్ సిటీ పేరుతోటి ఎక్కువగా మనం వింటాము. ఇది ఒక ఇండియాస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్. ఇది ఒక 886 ఎకరాలు. ఇది ఎక్కడుందంటే అహ్మదాబాద్ ఇంకా గాంధీనగర్ మధ్యలో సాబర్మతి నది పక్కన మనం ఈ గిఫ్ట్ సిటీ అనేది చూడొచ్చు. ఇది ఒక బిజినెస్ హబ్ మాత్రమే కాదు, ఇది ఒక వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది ఫైనాన్షియల్ హబ్స్, దుబాయ్, సింగపూర్ లాంటి ఫైనాన్షియల్ హబ్స్కి ఒక కాంపిటీషన్ లాగా మనం ఈ పర్టికులర్ గిఫ్ట్ సిటీకి మనం తెలుసుకుంటున్నాము. సో ఈ కాన్సెప్ట్ దగ్గర 2007లో మనం చూసాము. 2007లో ఈ కాన్సెప్ట్ వచ్చింది. సో ఇందాకే మనం చెప్పుకున్నాం కదా, ఇది ఒక 886 ఎకరాలు. సో కంప్లీట్లీ దీంట్లో ఏం జరుగుతుందంటే, కమర్షియల్ కాంప్లెక్స్, రెసిడెన్షియల్ ప్లేసెస్, సోషల్ స్ట్రక్చర్ని డిజైన్ చేయడానికి, బిల్డ్ చేయడానికి ఈ గిఫ్ట్ సిటీ అనేది కాన్సెప్ట్ వచ్చింది. సో ఇది క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బిల్డింగ్స్, బేసికలీ యూటిలిటీ టనల్స్, కూలింగ్, డిజిటల్ కమాండ్ సెంటర్స్, కంప్లీట్లీ మనం బేసిక్లీ ఫారిన్లో ఏ విధంగా మనం చూస్తాము ఈ ప్రకారంగా మనం ఒక లైఫ్ స్టైల్, ఒక రిచ్ లైఫ్ స్టైల్ మనం పొందాలి అనుకుంటే గిఫ్ట్ సిటీ లాంటి ప్లేస్లో మనం ఉండాలి అని మనం చెప్పుకోవచ్చు. వ్యాపారం చేయటానికి, ఉండటానికి, రెండిటికి గిఫ్ట్ సిటీ అనేది మనకి అవకాశం ఇస్తుంది. గవర్నెన్స్ ఇంకా జోన్, ఇన్వెస్ట్మెంట్ జోన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అనుకుందాము. సో ఇది మనం చెప్పుకున్నాం కదా, ఈ ప్రాజెక్ట్ నిర్మాణం మనం చెప్పుకుంటే గవర్నమెంట్, గుజరాత్ గవర్నమెంట్ ఇంకా ILFS వెంచర్ తోటి ఈ కంప్లీట్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయింది. సో ఇక్కడ 3 జోన్స్ తోటి ఈ పర్టికులర్ గిఫ్ట్ సెంటర్లో మనం చూడొచ్చు. ఒకటి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్. సో ప్రతి ఒక్క ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో డొమెస్టిక్ టారిఫ్ ఏరియా ప్లస్ బేసికలీ స్పెషల్ ఎకనామిక్ జోన్. సో మ్యానుఫ్యాక్చరింగ్ కోసం కూడా ఇక్కడ స్కోప్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్ కోసం కూడా ఇక్కడ స్కోప్ ఉంది, ఫైనాన్షియల్ సర్వీసెస్తో పాటు అనేది మనకి ఇక్కడ ఈ జోన్ చెప్తుంది. సో గిఫ్ట్ సిటీ అవసరం ఏంటి అనేది మనం చెప్పుకోవచ్చు. అంటే ఇది మన ఇండియాలో ఉంది. ఇప్పుడే మనం 2 ఇంటర్నేషనల్ స్టాక్ ఎక్స్చేంజెస్ స్టార్ట్ అయిపోయింది. ఇండియా INX ప్లస్ NSE IFSC, ఈ 2 ఇంటర్నేషనల్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి. ప్లస్ ఇండియాస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ బిలియన్ ఎక్స్చేంజ్, ప్లస్ 500 ఎంటిటీస్ ఇక్కడ ప్రజెంట్లీ ఇప్పుడు మనం చెప్పుకుంటే ఇప్పుడు వాళ్ళు ఎస్టాబ్లిష్గా చిన్నగా ముందుకు వస్తున్నారు. సో ఇక్కడ పాయింట్ అనేది ఏంటంటే, ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్, ఫండ్ మేనేజ్మెంట్, అంటే మ్యూచువల్ ఫండ్స్ అనుకోవచ్చు, PMS అనుకోవచ్చు, AIF అనుకోవచ్చు, ఇలాంటి ఫండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్లస్ క్రాస్ బార్డర్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇవన్నీ ఫెసిలిటీస్ ఇవ్వటానికి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గిఫ్ట్ సిటీలో వాళ్ళు ఆఫీస్ ఉండాలి అనే ఆలోచనతో ముందుకు వస్తున్నారు. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయటం వల్ల లాభం ఏంటి? ఒక ఫారినర్కి, ఒక NRI ఇన్వెస్టర్కి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే ట్యాక్స్ బెనిఫిట్ మనం చెప్పుకోవచ్చే. సో ఫస్ట్ 10 years ట్యాక్స్ ఎగ్జంప్షన్, ఎటువంటి GST అప్లికేబుల్ అవ్వదు ట్రాన్సాక్షన్స్లో, నో STT, CTT, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ స్పెసిఫిక్ కేటగిరీస్తో మనం మాట్లాడుకుంటే, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకున్న దాని మీద కూడా ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం
లేదు. సో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం చెప్పుకోవచ్చు. సో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఎంతవరకు మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనేది మనం ఈ పర్టికులర్ స్లైడ్లో చూస్తున్నాం ఫ్రెండ్స్. సో ఏఐఎఫ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, పిఎంఎస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఫీడర్ మ్యూచువల్ ఫండ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఫారెన్ కరెన్సీ డిపాజిట్స్, ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్, ఇవన్నిట్లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే గిఫ్ట్ సిటీలో ఐఎఫ్ఎస్సి బ్యాంక్స్ ఉండయి, మనకి ఎక్స్చేంజెస్ ఉండయి, ఫండ్ హౌసెస్ ఉండయి, అందరు ఉండారు కాబట్టి ఆ ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ మనం చేసుకోవచ్చు. సో ఎంతవరకు మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అంటే $1,50,000 మినిమం ఇన్వెస్ట్మెంట్ టికెట్ మనం చెప్పుకోవచ్చు పర్ ఇన్వెస్ట్మెంట్. సో దగ్గర మనం ₹1,00,00,000 కన్నా ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ టికెట్ మనం చెప్పుకుంటున్నాము ఇండియన్ కరెన్సీలో. ఫస్ట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ డాలర్స్లోనే జరిగిద్ది. ఇక్కడ కరెన్సీలో కన్వర్జన్ అయిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ అనేది జరగద్దు, కంప్లీట్లీ డాలర్స్లోనే ఇన్వెస్ట్మెంట్ జరిగిద్ది. సో కన్వర్షన్ అనేది మనకి ఇక్కడ అప్లికేబుల్ అవ్వదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు యాజ్ అ ఇన్వెస్టర్ ఎన్ఆర్ఐస్కి బేసికలీ ఓసిఐస్కి ఈ పర్టికులర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉండేవి. సో మినిమం ఇన్వెస్ట్మెంట్ ఇందాక నేను చెప్పాను కదా. సో ట్యాక్సెస్ సేవ్ చేసుకుంటానికి కూడా మనకి వేరియస్ ప్రొడక్ట్స్ మనకి అవైలబుల్గా ఉండేవి. 3 years ఏఐఎఫ్ కోసం వేరియస్ ఇన్స్ట్రుమెంట్స్ ఇందాక మనం చెప్పుకున్నాం, వాటిలో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఫారెన్ కరెన్సీ, సో బట్టి యూఎస్డి కాకుండా యూరోలో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, పాండ్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ట్యాక్స్ బెనిఫిట్ ఇందాక ప్రీవియస్ స్లైడ్లో మనం చెప్పుకున్నాము. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ ఇన్ కరెన్సీస్, ఫారెన్ కరెన్సీస్ ఇండియాలో గిఫ్ట్ సిటీలో మనం చేసుకోవచ్చు అనే ఆప్షన్ మనకి అవైలబుల్గా ఉంది. సో ఇక్కడ పొట్టి ఇన్వెస్ట్మెంట్ ఒకటేనా కాదు ఫ్రెండ్స్, ఇక్కడ మనం రెసిడెన్షియల్ ప్రాపర్టీ కూడా మీరు కొనుక్కోవచ్చు. ఒక ఎన్ఆర్ఐ పర్సన్ గిఫ్ట్ సిటీలో ఫైనాన్షియల్ స్ట్రాంగ్ లైఫ్ స్టైల్ బాగుండాలి, ఒక బేసికలీ హై అమ్యూనిటీస్ అన్నీ ఉండాలి అనే ఆలోచన ఉండేవాళ్ళు గిఫ్ట్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు యాజ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ. ఇన్వెస్ట్మెంట్తో సహా వాళ్ళు రెసిడెన్షియల్ ప్రాపర్టీ అనేది కూడా కొనుక్కోవచ్చు ఇన్ ఫారిన్ కరెన్సీ. సో రెగ్యులేషన్ బ్యాకప్ అనేది కూడా ఇక్కడ ఉంది. సో సెబీ, ఆర్బీఐ, ఐఆర్డిఏ అందరూ అండర్ ఐఎఫ్ఎస్సిఏ మనం చెప్పుకోవచ్చు. కంప్లీట్లీ ఇన్వెస్ట్మెంట్ అనేది రెగ్యులేటర్ ప్రాసెస్ మీదే జరిగిద్ది. సో చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. సో ఇప్పుడు దాకా ఏం జరిగింది, సో ఇప్పుడు దాకా ఏం జరుగుతుందంటే గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి ఫైనాన్షియల్ అట్రాక్షన్ మనం చెప్పుకోవచ్చు. టాప్ 10 ఎమర్జింగ్ ఫైనాన్షియల్ సెంటర్స్ లాగా మన గిఫ్ట్ సిటీ ఇవాళ ముందుకొచ్చింది. ఆల్రెడీ ఐఎఫ్ఎస్సి ఎక్స్చేంజెస్లో దగ్గర $30 బిలియన్ బేసికలీ క్రాస్ అవటం జరుగుతుంది. డైలీ ట్రేడింగ్ వాల్యూమ్ గురించి మనం చెప్పుకుంటున్నాం. సో ఫారినర్స్ ఈ ఎక్స్చేంజ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారు అనేది మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం ఫ్రెండ్స్. సో రిస్క్ డెఫినెట్లీ ఇది ఇంకా ఎర్లియర్ స్టేజెస్లోనే ఉన్నాయి. సో సోషల్ యాక్టివిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకుందాము, వేరియస్ పాలసీస్ విషయంలో అనుకుందాము, ఇంకా ఎర్లీ స్టేజెస్లో ఉన్నాయి. గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తుంది. బేసిస్ ఏంటంటే న్యూయార్క్ ఆఫ్ ఇండియా ఈజ్ ద ఫాస్టెస్ట్ బికమింగ్ ఎ రియాలిటీ. అంటే బేసిస్ ఏంటంటే గిఫ్ట్ సిటీ ఒక న్యూయార్క్, ఇండియాది న్యూయార్క్ సిటీ ఉండాలి అనే ఆలోచనతో గిఫ్ట్ సిటీ అనేది ముందుకు తీసుకొచ్చారు ఫ్రెండ్స్. సో ఇక్కడ పాయింట్ అనేది ఏంటంటే గిఫ్ట్ సిటీ ఒక విజన్ మాత్రమే కాదు, ఇండియాస్ ఫైనాన్షియల్ సెక్టర్స్ ఫ్యూచర్ అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. సో చాలా చాలా క్లియర్గా మీరు అర్థం చేసుకోవాలి. సో ఇది చిన్న ఇన్వెస్ట్మెంట్ కోసం కాదు ఫ్రెండ్స్. గిఫ్ట్ సిటీ అనేది ఒక ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ కరెన్సీస్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకునే ఒక ప్రాసెస్, ఒక ఇన్వెస్ట్మెంట్ స్ట్రక్చర్ అనేది మనం చెప్పుకోవచ్చు. డెఫినెట్లీ మీలాంటి వాళ్ళు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఇక్కడ నా నంబర్ ఇచ్చాను ఫ్రెండ్స్. సో మీరు గిఫ్ట్ సిటీ గురించి ఏమనుకుంటున్నారు? సో ఇండియాస్ గ్లోబల్ ఫైనాన్షియల్ పవర్ హౌస్ గిఫ్ట్ సిటీ మారిద్దా అనే ఆలోచన
మీరు మీ ప్రకారంగా ఏం ఆలోచిస్తున్నారు, మీరేం అనుకుంటారు గిఫ్ట్ సిటీ గురించి అనేది కూడా నాకు పర్టికులర్ కామెంట్స్ ద్వారా ఈ పర్టికులర్ వీడియోలో మీరు పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.